మొదటి 5 వచనాలు చదవాల్సిన పోతున్నాం. 105 మొదటి 5 వచనాలు. ఆయన నామమును ప్రకటించేది, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి, ఆయనను గూర్చి పాడు చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అభిషేకించి. ఎవరైనా లోపలికి వెళ్తారమ్మా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రారంభిస్తున్నాము. దేవుడే కీర్తనలు 127వ అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవాడు మేలుకొని ఇల్లుట వ్యర్థమే. స్తోత్రాలు కూడా నీ ఘనమైన నామాన్ని కొట్టాను వందనాలు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఈ దినాన తండ్రి ప్రభా రత్నకుమార్ గారి కుమారుడు అయిన తండ్రి రవికుమార్ ప్రభకక్కిన నామమున ఎనిమిది పరిస్థితులను పెట్టించున్నాం తండ్రి. కీర్తన చదువుకుందాం. ఇంకా చదవాలి. తదుపరి ప్రార్థన నిర్మలంగా ప్రార్థన చేసి కోరుతున్నాం. కుమారునికి పరిశుద్ధాత్మనామములో ప్రార్థిస్తున్నాము. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. మహోన్నతుడి చాటు నివసించువాడే సర్వశక్తిని విశ్వసించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నాకు కోటని నమ్ముకుంటారు దేవుడని నేను యెహోవాను చెప్తున్నాను. ఎటకానుడు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నారు. నీకు అపాయం ఏమీ రాదు. చుట్టుపక్కల వారికి ఫ్లాట్ లో వారికి లైట్ హౌస్ గా మార్చి తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఇబ్బందులు కలిగించి పరిశుద్ధ చిన్నది
దావీదు ఎవరిని కొట్టేశాడు? గొలియాత. అమ్మో, ఎలా కొట్టాడు? స్టోన్స్తోనా? ఎన్ని స్టోన్స్? 1. వెరీ గుడ్. ఎలా కొట్టాడు? గిర 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 గిర. అమ్మో, మరి పడిపోయాడా? ఎలా పడిపోయాడు గొలియాతు? అబ్బా,